ఉమ్మడి గోదావరి జిల్లాలకు అనుసంధానంగా ఉండే చించినాడ వంతెన మరమ్మతులు నత్తనడకన జరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతెన రిపేర్లు పూర్తి కాకపోవడంతో కేవలం బైక్లు, కార్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. భారీ వాహనాలకు అనుమతి లేకపోవడంతో పలు విద్యా సంస్థల బస్సులు వంతెనకు రెండు వైపులా నిలిపివేయాల్సిన పరిస్థితి. దీంతో రెండు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బస్సులు ఎక్కాలంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి. వంతెన రిపేర్లు ప్రారంభమై ఏడాది కావస్తున్నా ఇప్పటికే పూర్తి కాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వరకు 2.5 దశాబ్దాల క్రితం వశిష్ఠ నదిపై వంతెన నిర్మించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు మండలాలకు రాకపోకలు సాగించాలంటే ఈ వంతెనపై వెళ్లాలి. ఇరు ప్రాంతాలకు సంబంధించి అనునిత్యం పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తారు. ట్రాఫిక్ పెరగడం, వంతెనకున్న బేరింగులు దెబ్బతినడంతో జాతీయ రహదారి 216కు అనుసంధానంగా ఉన్న ఈ వంతెనకు నేషనల్ హైవేస్ అథారిటీ మరమ్మతులు ప్రారంభించింది. ఏడాది క్రితం ఈ పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మొదట్లో వర్షాల వల్ల సమస్యలు తలెత్తడం, తరువాత ఈ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు ఎన్నికల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లడంతో పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా పి గన్నవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడి కుదురు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు వంతెనకు అవతలి వైపు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు వెళుతుంటారు. పదుల సంఖ్యలో బస్సులు అనునిత్యం విద్యార్థులను తీసుకువెళ్లి తీసుకువస్తుంటాయి. అయితే వంతెన మరమ్మత్తు పనుల్లో ఇబ్బందుల వల్ల ఏడాది కాలంగా చించినాడ బ్రిడ్జిపై భారీ వాహనాలను అనుమతించడం లేదు. కోనసీమ జిల్లా నుంచి వచ్చే స్కూల్ బస్సులు దిండి వద్ద నిలిచిపోతున్నాయి. అదేవిధంగా కోనసీమ జిల్లాలోకి రావలసిన వాహనాలు పశ్చిమ గోదావరి జిల్లా చించినాడలో నిలిచిపోతున్నాయి. మధ్యలో 2 కిలోమీటర్లు విద్యార్థులు నడిచి వెళ్లాల్సి వస్తుంది. దాదాపు ఏడాది కాలంగా ఇదే తంతు కొనసాగుతుండటంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతెనపై చీకట్లో నడిచి రావడం ఇబ్బందిగా మారినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అయిపోతుంది, నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అనేసి ఇప్పటికీ సంవత్సరం గడుస్తుంది. అయినా కూడా ఇవాళ మనం ఈ చించినాడపడి పనులు చూస్తే అంతా కూడా నత్తనడక నడుస్తుంది. కనీసం ఈ బ్రిడ్జి చూసిన నాదుడు లేడు. కేవలం ఏంటంటే డ్రామాగా తయారయ్యారు. ఏదైనా సైకిల్ మీద ప్రయాణించడము, లేకపోతే మీకు డీజిల్ లేదు, ఆయిల్ లేదు అనేసి సైకిల్ మీద ప్రయాణాలు చేసి చెప్పడం తప్ప ఈ ఫీల్డ్లోకి వచ్చి మీకు ఇదిగో ఈ సమస్య మేము పరిష్కరించేస్తాము, ఈ చించినాడ బ్రిడ్జ్ ఇంత కంప్లీట్ అవుతుందని ఒక్క ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చెప్పే సమాధానం అయితే లేదు. వేల మంది స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్ళటం, మళ్ళీ ఉదయం పూట నడుచుకుంటూ వెళ్ళటం, అనేక రకాలైన ఆగతాయి వాళ్ళంతా కూడా ఇది అసలా తీసుకుని వాళ్ళని ర్యాగింగ్ చేయటం, ఇబ్బందులు పెడతాం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లోని ఈ వశిష్ఠ నది మీద ఈ వారధి చించినాడ బ్రిడ్జ్ అనేది అతి ప్రాముఖ్యమైనది. ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ దగ్గరలో ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఇక్కడ లేదు. దాని కారణంగానే కూడా ప్రజలకి భారం అవుతుంది, విద్యార్థులకే కాదు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంగా అదిగో ఇదిగో అని చెబుతున్నారే తప్ప వంతెన మరమ్మతులు పూర్తి కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం వంతెనకు 14 స్పాన్లు ఉండగా వీటిలో 12 చోట్ల మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. అదేవిధంగా 56 చోట్ల బేరింగులు మార్చాల్సి ఉండగా 48 చోట్ల బేరింగులు అమర్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. వంతెన మరమ్మతులు పూర్తయితే తప్ప తమ ఇబ్బందులు తొలగే పరిస్థితి లేదంటున్నారు కోనసీమ ప్రాంత వాసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.